hustling the man, get the cash when I can. Got a pint for the low in the bag, and I'm saying so far shout it. గాడ్ రిలెమ్‌లో ప్రతిసారి డీమన్ లార్డ్‌ని ఓడించడానికి హీరోని సమన్ చేయడానికి ప్రతిసారి ఒక గాడెస్‌ని ఆర్ గాడ్‌నైతే సెలెక్ట్ చేసుకుంటారు. ఈసారి రిస్తా అనే గాడెస్‌నైతే సెలెక్ట్ అయితే చేసుకుంటారు. సో, డిఫికల్టీ లెవెల్ త్రిబుల్-ఎస్ అనమాట. రిస్తా ఎర్త్ నుంచి మన హీరోనైతే సమన్ అయితే చేస్తుంది. బట్ మన హీరో వచ్చేసి ఎక్స్‌ట్రీమ్‌లీ ఓవర్ పవర్డ్. చానా ఓవర్ పవర్డ్. కాకపోతే అదే విధంగా చానా ఓవర్‌లీ కాషియస్ అనమాట. కాషియస్ అంటే ఎక్కువగా అనుమానాస్పదంగా అయితే ఉంటాడు. మనోడు ఎంత ఓవర్ పవర్డ్ అయితే మనోనికి అంత అనుమానం ఎక్కువ. ఎప్పుడు చూడు మనోనికి డౌట్‌లోనే ఉంటాయన్నమాట. అన్ని దాంట్లోనూ ఎక్కువ జాగ్రత్త అయితే తీసుకుంటూ ఉంటాడు. సో, ప్రతిసారి బ్యాటిల్‌కి మధ్యలో ప్రతిసారి మనోడైతే కొద్దిగా టైం కోసం అయితే మళ్ళీ తిరిగెళ్ళేసి ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి అయితే ఫైట్ చేస్తాడు. ఈ యానిమే సీరీస్ పేరు 'కాషియస్ హీరో'. ది హీరో ఈజ్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఓవర్ పవర్డ్ బట్ ఓవరిల్ ఓవర్‌లీ కాషియస్. సో, ఈ యానిమే మీకు మ్యూసి ఆసియాలో అయితే ఉందన్నమాట. అలాగే క్రంచీ రోల్, నెట్‌ఫ్లిక్స్ అండ్ ఈవెన్ జియో సినిమాలో కూడా మీకు అవైలబుల్‌గా అయితే ఉంది. ఇది నా ఇసెకాయ్ యానిమేస్ లిస్ట్‌లో అయితే వన్ ఆఫ్ ది ఫస్ట్ లిస్ట్‌లో అయితే ఉంటది. ఎందుకంటే ఇది నేను ఇప్పుడు చూసింది కాదు. వచ్చింది ఒకే సీజన్ అయినా ఇప్పటిదాకా దగ్గర దగ్గర 4 ఇయర్స్ అయితే అవుతుంది. సో, ఈ యానిమే సీరీస్‌ని నేను 'వన్ పంచ్ మ్యాన్' తర్వాతైతే చూసా. కాబట్టి నాకు చాలా అంటే చాలా బాగా గుర్తుంది. పైగా నేను దీన్ని అప్పట్లో చాలా బాగా ఎంజాయ్ చేశా. అందుకే మళ్ళీ ఒకసారి రీవాచ్ అయితే చేసేసా అనమాట. లిటరల్లీ యానిమే చాలా అంటే చాలా బావుంటుంది. ఎక్స్‌ట్రీమ్‌లీ కామెడీక్ అనేది చాలా అంటే చాలా బావుంటుంది. పైగా ఇది వచ్చేసి మాంగా నుంచి కాదనమాట. నవల నుంచి అడాప్ట్ చేసుకుంది. మొత్తం నవల్లో 7 వాల్యూమ్స్ అయితే వచ్చాయి. సో, ప్రెజెంట్ ఓన్లీ వాళ్ళు కేవలం ఒకటే తీసుకున్నారు. అండ్ ఒక్కదాంతోనే సీజన్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఇంకా వాళ్ళు తీసుకురావాలంటే చాలా అంటే చాలా తీసుకురావచ్చు. బట్ ఫర్ సమ్ రీజన్ వాళ్ళైతే సీజన్ 2ని ఇంతవరకైతే అనౌన్స్ అయితే చేయలేదు. 4 ఇయర్స్ అయిపోయింది భయ్యా! అయినా కూడా ఏం చేస్తాం, మన చేతుల్లో ఏం లేదు. సో, దీన్ని ఒకసారైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎస్పెషల్లీ ఇందులో ఉండే కామెడీ అనేది చాలా అంటే చాలా బావుంటది. స్టోరీ కూడా మంచిగా అయితే వెళ్తుందనమాట. అంటే ఇది కొద్దిగా వెరైటీగా ఉంటది. అదే హీరో వచ్చేసి ఎక్స్‌ట్రీమ్‌లీ కాషియస్‌గా ఉంటాడు. ప్రతి దానికి అనుమానం అయితే పడుతుంటాడు. ఎక్కడైనా సరే హీరో కూల్‌గా, యాక్టివ్‌గా భలే ఉంటాడు గదా! కానీ దీంట్లో అలా ఉండడు. బట్ ఫైట్‌లు మాత్రం నిజంగా చించేస్తాడు గైస్. సో, ఈవెన్ గాడెస్ రిస్తాతో అంతా గాడెస్ లాగే చూడడనమాట. అసలు ఒక డిఫరెంట్‌గా చూస్తాడు. నాకందుకే దీంట్లో ఉండే హీరో క్యారెక్టర్ అయితే భలే అంటే భలే అనిపిస్తది. మనోడు ప్యూర్‌లీ అసలు ఏమంటారు, ఆల్ఫా, సిగ్మా మేల్ అనమాట. ఎవ్వరికీ కూడా తల వంచడు. లిటరల్లీ ఆ పాయింట్ అయితే భలే ఉంటది. ఖచ్చితంగా మీరొకసారి దీన్ని ట్రై చేస్తే రిగ్రెట్ అయితే చేయరు. సో, నా లిస్ట్‌లో ఇది చెప్పా గదా! వన్ ఆఫ్ ది ఫేవరెట్ కిందైతే ఉంటది. ఇసెకాయ్ యానిమేస్‌లో నేను ప్రెజెంట్ ఇసెకాయ్ యానిమేస్ అయితే మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇది అందులో వచ్చేసి టాప్ ప్లేస్‌లో అయితే ఉంటదనమాట. నా ఇసెకాయ్ యానిమేస్ లిస్ట్‌లో. కాబట్టి మీకు కానీ టైం ఉంటే ఖచ్చితంగా దీన్ని చూసేయండి. లైక్ 4 అవర్స్ 44 మినిట్స్ అలాగైతే ఉంటది. జస్ట్ సింగిల్ సిట్టింగ్‌లో అయితే అయిపోగొట్టేయొచ్చు. మీకు యూట్యూబ్‌లోనే ఉంది కాబట్టి. ఒకవేళ లేదు మీ దగ్గర మెంబర్‌షిప్ ఉంటే మీరు క్రంచీ రోల్, నెట్‌ఫ్లిక్స్ అండ్ అలాగే ఈవెన్ జియో సినిమాలో కూడా అయితే చూడొచ్చనమాట. డెఫినెట్‌లీ అయితే ట్రై చేయండి. ఇట్స్ వర్త్ ఇట్. అంతకు మించి ఇక ఏం చెప్తాం గైస్. అంతే. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను పాస్ట్ వీడియోస్ అన్నీ కూడా కొద్దిగా ఎక్స్‌పెక్షనల్‌గా ఏదో కొద్దిగా బాగోట్లేదు. నాకు కూడా కొత్త కంటెంట్ అయితే దొరకట్లేదు. అండ్ ప్రెజెంట్ అయితే కొద్దిగా కొత్త కంటెంట్ అయితే దొరికింది. నేను డెఫినెట్‌లీ వాటిపైన కూడా చేయడానికైతే ట్రై చేస్తాను. అంతవరకు ఈ రివ్యూస్‌ని అయితే బేర్ చేసుకోండి. అంతే. అండ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు ఇలాంటి వీడియోస్‌ని కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. దట్స్ ఆల్. బై బాయ్.